ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందుగా చాలామందికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటుంటాయి. మనకు తెలిసినటువంటి గురూజీ సిద్ధాంతి శ్రీ శివశంకర్ గారండి. శ్రీ షిరిడీ సాయి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడినటువంటి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి 7207087475కి కాల్ చేయండి. ఒక్క రోజులోనే మీకున్నటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు వీడియో ఏంటంటే, సరిగ్గా వచ్చే గురువారం లోపు ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీతో, ఏ అనే అక్షరం ఉన్న పురుషులతో నీకు గోప పరిధిలో గుండె గుబేలుమనే షాక్ తగలబోతుంది. అది ఏంటో తెలుసుకోవాలంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. ఇది నువ్వు ఒక్కసారి మిస్ చేసుకున్నావు అంటే నువ్వు మళ్ళీ కోలుకోలేని దెబ్బ అనేది నీ జీవితంలో తగులుతుంది అంటున్నారు తల్లి. ఇది రాసి పెట్టుకో అని మన బాబాగారు అంటున్నారు. నేను ఒక్కసారి నీతో చెప్పాను అంటే కనుక ఖచ్చితంగా అదే నీ జీవితంలో జరిగి తీరుతుంది అని చెప్పి అర్థం. ఈ సందేశం వల్ల నీకు నష్టం జరుగుతుందా, నష్టం లాభం జరుగుతుందా అన్న విషయం పక్కన పెడితే మనసు మాత్రం చాలా చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే కష్టాన్ని తెలుసుకొని ఆ కష్టం నుంచి దూరం అనేది నువ్వు వెళ్ళగలిగితే, కష్టం అనేది నీ దగ్గరకు కనుక రాకుండా నువ్వు చేసుకోగలిగితే నిజంగా నీ యొక్క జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది కదా తల్లి. ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు కదా, కష్టాలు పడలేకపోతున్నాను, బాధలు అనుభవించలేకపోతున్నాను, ఈ జన్మలో చేసిన ఫలితం అయితే ఇది కాదు కదా, ఈ జన్మలో నేను ఎవరినీ కూడా నొప్పించలేదు, బాధ పెట్టలేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి నువ్వు అడుగుతున్నావు. నువ్వు ఇప్పుడు చేసిన పాపపుణ్యాల కర్మ ఫలితం అనేది ఇప్పుడే అనుభవిస్తావు. ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి. కానీ నువ్వు పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన కర్మఫలాలు కూడా ఈ జన్మలోనే అనుభవించగలుగుతావు. ఏ కర్మలనైనా కూడా పటాపంచలు చేయగలిగే శక్తి కొన్ని పనులకు మాత్రమే ఉంటుంది. మన పనులను కనుక మనిషి తన జీవితంలో ఒక ప్రక్రియగా మార్చుకోగలిగితే ఏ కర్మలో కూడా మనిషిని తాకలేదు. ఆ మనిషి జీవితం అంతా కూడా ఆనందదాయకంగా మారుతుంది తల్లి. అసలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారు బాబా, నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు వచ్చే గురువారంలోపు నా జీవితంలో ఏం జరగబోతుంది, ఈ ఎస్ అనే అక్షరం ఉన్న మనిషి ఎవరు, అలాగే ఏ అనే అక్షరం ఉన్న పురుషుడు ఎవరు, వీరి వల్ల నా గుండె ఎందుకు గుబేలమంటుంది, అసలు ఏం చెప్పబోతున్నారు బాబా, నాకు కంగారుగా ఉంది అని చెప్పి అడుగుతున్నావు కదా. అయితే అసలు విషయానికే వస్తున్నాను తల్లి. నీ మనసు అనేది చాలా స్వచ్ఛమైనది. నువ్వు అందరితో కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటావు. అందరూ కూడా నీలాగే ఆలోచిస్తూ ఉంటారు అని భ్రమపడుతూ ఉంటావు. కుటుంబం మంచి కోసం ఎప్పుడూ కష్టపడుతూ ఉంటావు. ఎప్పుడూ పిల్లల గురించి, భర్త గురించి లేదా భార్య గురించి, తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటావు. నీ తోడ పుట్టిన వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటావు. నీ మనసు గురించి నాకు బాగా తెలుసు. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాల సమస్యలు, కష్టాలు, కొన్ని బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నప్పటికీ అన్నింటినీ కూడా ఎదిరించి ఒక్కొక్క సమస్యను కూడా దాటుకుంటూ ఇక్కడి దాకా వచ్చావు. ఒక స్థానాన్ని అయితే నీ వరకు నువ్వు ఏర్పరచుకోగలిగావు. నీకంటూ కాస్త గుర్తింపును కూడా ఏర్పరచుకోగలిగావు. కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని బాధలు, కొంచెం నరకయాతన అనేది మనశ్శాంతి లేకుండా ఉండటం, అదేవిధంగా సరిగ్గా నిద్ర పట్టకపోవడం, తినలేకపోవడం, అనారోగ్యకరమైన సమస్యలు, సరిగ్గా ఆకలి అనిపించకపోవడం, ఎవరి దృష్టి దోషం పెడుతున్నారేమో మనసులో భయంగా అనిపించడం, పదే పదే కూడా గుండె జల్లుమనిపిస్తూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా నీకు అనుభవంలోకి వస్తున్నాయని, అనుభవిస్తున్న వీటన్నింటికీ కూడా కారణం ఆ యొక్క స్త్రీ పురుషులు మాత్రమే. అయితే ముందుగా ఈ ఎస్ఎన్ఎస్ అక్షరం మీద స్త్రీతో మీకు జరగబోయేది ఏంటో చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. ఈ ఎస్ అనే అక్షరం మీద స్త్రీ కారణాలు నీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అన్న మాట పక్కన పెడితే, నీకు మంచి జరగాలి అన్నా, చెడు జరగాలి అన్నా అది నీ యొక్క ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది.
ఎందుకంటే ఈ భూమి మీదకి పంపించిన ప్రతి మనిషికి కూడా భగవంతుడు కొన్ని తెలివితేటలు పెట్టి పంపించాడు. కాబట్టి ఒక మనిషి మనల్ని చాలా తెలివిగా మోసం చేయగలిగాడు అంటే అవతలి వ్యక్తిని మనం పూర్తిగా గుడ్డిగా నమ్మాము కాబట్టే, అలా నమ్మబట్టే అవతలి వ్యక్తి మనల్ని చాలా తేలికగా మోసగిస్తాడు. అదేవిధంగా అవతలి వ్యక్తి మీద అతి ప్రేమ, అతి గౌరవం, ఆ వ్యక్తి మీద పిచ్చి ఇవన్నీ ఉంటే ఆ వ్యక్తి ద్వారా కూడా మనం పూర్తిగా మోసగింపబడతాము. ఆ వ్యక్తి ద్వారా మనకు ఖచ్చితంగా గుండెలు అనేవి పగిలిపోతాయి. కళ్ళలో నుంచి నీరు అనేది వస్తూనే ఉంటుంది. కనుకనే ఏ మనిషిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మనం ఎవరినీ కూడా అతిగా ప్రేమించకూడదు. మనల్ని ప్రేమించుకొని మనకు మనం గౌరవం ఇచ్చుకొని మన శరీరానికి మనం జాగ్రత్తగా చూసుకుంటూ మన ఆరోగ్యం పట్ల శ్రద్ధను పెట్టుకొని మన గురించి మనం ఆలోచించుకోవడం మొదలు పెట్టాలి. అప్పుడే మనకి ఎవరి మీద అతి ప్రేమ వెళ్ళదు. ఎందుకిలా చెబుతున్నాను అంటే కనుక, ఈ స్త్రీ నీ ఇంట్లో వ్యక్తి, నీ యొక్క అర్ధాంగి. ఈ స్త్రీ కారణంగా నీవు ఎన్నో అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కేంద్ర స్థాయి నుంచి ఈ రోజున ఒక స్థాయిలో నిలబడ్డావు అంటే అది కేవలం ఆ స్త్రీ యొక్క వెనుక ఉండి నడిపించే తత్వం. అంటే నీ మంచిని కోరుకుని నువ్వు ఎప్పుడూ కూడా ఎదగాలి అని చెప్పి కోరుకుంటూ, నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అని చెప్పి కోరుకుంటూ, నీ కోసమే ఆలోచిస్తూ నిన్ను ఎలాగైనా కానీ మంచి దారిలో పెట్టాలి అని చెబుతూ, అదేవిధంగా నీకు ఏ రకంగా అయినా కానీ ఇటు చిన్న విషయంలోనైనా అటు పెద్ద విషయంలోనైనా కానీ నీ మంచి కోరుకునే వ్యక్తులలో ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మొదట తానే ఉంటుంది. అది నీ యొక్క లైఫ్ పార్ట్నర్, లేకపోతే నీకు ఒక తోబుట్టువా, లేకపోతే నువ్వు ఉద్యోగం చేసే దగ్గర కానీ, లేకపోతే నువ్వు వ్యాపారం చేసే దగ్గర కానీ, లేకపోతే నీ స్నేహితులైనా కానీ, నీ యొక్క బంధువుల్లో అయినా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ కారణంగా అయితే మాత్రం నీకు ఎటువంటి నష్టం అనేది ఉండదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మితే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఎవరికీ కూడా నీ వ్యాపారం గురించి, నీ పెట్టుబడుల గురించి, నువ్వు సంపాదించే సంపాదన గురించి కూడా ఎవరి ఎదురుగా చెప్పకూడదు. ఇలా చెప్పడం వల్ల నీకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం మాత్రం జరగదు. నీ కష్టం తీరదు కదా, అలాగే నీ సమస్య అక్కడితో మాత్రం ఆగిపోదు. అందువల్ల ఇలా చెప్పడం వల్ల భవిష్యత్తులో ఎన్నో రకాలైన సమస్యలు అనేవి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అవతలి వ్యక్తులు మీతో ఎంతవరకు ఉంటున్నారో, నీ నుంచి ఏది రాబట్టాలి అని చెప్పి అనుకుంటున్నారో, ప్రయత్నిస్తున్నారో, నిన్ను ఎలా చూస్తున్నారో ఇవన్నీ కూడా నువ్వు ముందుగానే కనిపెట్టి వారితో నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తేనే బాగుంటుంది. ఆ స్త్రీ కారణంగా నీకు మంచి జరుగుతుంది అని చెప్పాను కదా. అందరి ద్వారా కాదు, అది కేవలం కొంతమంది ద్వారానే. ఇక ఏ అనే అక్షరం ఉన్న పురుషునితో అంటే ఒక మగ మనిషితోటి నీకు కష్టాలు అనేవి జరగబోతున్నాయి. ఏ అనే అక్షరం ఉన్న వ్యక్తి నిన్ను కేవలం అవసరానికి మాత్రమే వాడుకోవడం కోసం, వారి యొక్క పనులను నీ చేత చేయించుకోవడం కోసం, వారి యొక్క అవసరాలు నీ ద్వారా తీర్చుకోవడం కోసం, వారికి నలుగురిలోనూ నీ కారణంగా విలువ పెంచుకోవడం కోసం నీ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు మీ యొక్క మాటని అంటే నిన్ను ఎలాగైనా కానీ వాళ్ళు చెప్పిన మాట వినేలా చేసుకొని వారి అవసరాలన్నీ కూడా తీర్చుకొని మళ్ళీ చివరకు నిన్ను ఒంటరిగా వదిలేయాలి అన్నదే వారి యొక్క ప్రధాన లక్ష్యం. అంటే ఇది ఒక స్వార్థపూరితమైన బంధం అన్నమాట. ఇటువంటి స్వార్థపూరితమైన బంధాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక, అవసరం వచ్చినప్పుడు తను మా మనిషి అని, అవసరం తీరిపోయిన తర్వాత ఆ మనిషి ఆ నోటితోనే వారు మా మంచి కోరేవారు కాదు, మా చెడు కోరేవారు అని చెప్పి మీ మీద లేనిపోని నిందలు మోపి నలుగురిలో నిన్ను హేళన చేసి నలుగురిలో నిన్ను చిన్నచూపు చూసేలా చూస్తారు. అంటే నీకు పురుషుడి ద్వారా ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి వీరి దగ్గర నువ్వు కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. వారికి నీ యొక్క బలం, బలహీనతలు, నీ యొక్క లాభాలు, నష్టాలు, శక్తి, సామర్థ్యాలు, నీ బిజినెస్ లేదా ఉద్యోగం గురించి ఏది కూడా వారితో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియపరచకూడదు, వారితో పంచుకోకూడదు. ఏ విధమైన సహాయం నువ్వు వారికి చేయవద్దు.
అలా అని చెప్పి ఇక్కడ అందరి వ్యక్తులను నేను కేటాయించి చెప్పడం లేదు తల్లి. అది కేవలం నువ్వు మాట్లాడే వ్యక్తులలో కొంతమంది గురించి మాత్రమే, నీ మనసుకు అనిపించిన వారి గురించి మాత్రమే చెబుతున్నాను. కాబట్టి నీతో మంచిగా ఉండు. నీతో ఎప్పుడైనా ఆపదలో సహాయపడితే వారికి నువ్వు సహాయపడు. ఎప్పుడైనా నువ్వు ఆపదలో అడిగినప్పుడు వారు చేయకపోతే అనుభవానికి ఒక్కసారి చేస్తే తప్పులేదు. కానీ వారు నీకు చేయకపోయినా కూడా నువ్వు ఇష్టపడి వారికి పదే పదే సహాయం చేస్తే మాత్రం అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తించుకో తల్లి. ఏది జరిగినా కూడా మన మంచికే అని చెప్పి ఆలోచించాలి. అలాగని జరిగేవి మొత్తం కూడా నీ మంచికేలే అని చెప్పి అనుకోకూడదు. అందరూ నీలా ఉండరు కదా, అందరూ నీలా ఉంటారని చెప్పి నమ్మకూడదు. ఎవరినీ కూడా నీ మంచి కోరుకునేవారు అని చెప్పి అనుకోకూడదు. ఈ రోజుల్లో సొంత తోబుట్టువులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, రక్త సంబంధీకులకు సంబంధం అనేవి సరిగ్గా ఉండటం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు. అటువంటిది బయట వారు ఎవరైనా నువ్వు నా అనుకొని నమ్మడం వల్ల నష్టాలే తప్ప లాభాలు అనేవి ఉండవు. ఈ విషయాన్ని అయితే నువ్వు గుర్తించుకో అని చెప్పి మన బాబాగారు అయితే అంటున్నారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటో విన్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.